విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. సామాన్యులు రైతుల ఆర్థిక అభ్యున్నతకై పూర్తి స్థాయిలో సహకారం అందించాలి, మంజూరు ప్రక్రియలు సరళతర విధానాలు పాటించాలి అంటూ బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను బహిష్కరించాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శుల డిమాండ్. బిడ్డ పుట్టిన వెంటనే జన్మ ధృవీకరణ పత్రాలు అందజేయాలి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కొండు సీతారాం వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. సామాన్యులు రైతుల ఆర్థిక అభ్యున్నతకై పూర్తి స్థాయిలో సహకారం అందించాలి అని, రుణ మంజూరు ప్రక్రియలో సరళతర విధానాలు పాటించాలని బ్యాంకర్లను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులతోని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పలు అంశాలపైన మాట్లాడారు. స్వయం సహాయ సంఘాల సభ్యులకు అందించే రుణాలను సకాలంలో రెన్యువల్ చేయాలని, రైతులకు ఎంఎస్ఎంఈ ఔత్సాహికులకు అండగా నిలవాలని సూచించారు. రుణ ప్రక్రియలో సరళతర విధానాలు అవలంబించాలని, దరఖాస్తుదారులకు వీలైనంత త్వరగా సమాధానం చెప్పాలని, పదే పదే బ్యాంకుల చుట్టూ తిప్పించుకోరాదని హితవు పలికారు. ఏదైనా సందర్భంలో దరఖాస్తు తిరస్కరిస్తే దానికి గల కారణాలను దరఖాస్తుదారుకు వివరించాలని సూచించారు. వ్యవసాయ, విద్యా సంబంధిత రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని హితవు పలికారు. పారిశ్రామిక ఔత్సాహీలకు స్వయం ఉపాధి పొందే వారికి అన్ని విధాలుగా తోడ్పాటును అందించాలి అంటూ కలెక్టర్ సూచించారు. సమావేశంలో భాగంగా వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాబార్డు ద్వారా అందే ఆర్థిక సాయం, అమలయ్యే ప్రాజెక్టులు, గృహ రుణాల మంజూరు, బ్యాంకు లింకేజీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తగిన మార్గదర్శకాలు జారీ చేశారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, ఆర్బీఐ ప్రతినిధులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, వ్యవసాయ, పశుసంవర్ధక అధికారులు, డిఆర్డీఏ, యూజీడీ పీడీలు, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పియానో వ్యవస్థ హెచ్ఆర్ మాధురి తెలిపారు. వైజాగ్ వాలంటీర్స్ పియు నామ్ కేర్ ఆధ్వర్యంలోని బాయిరెడ్డి ఫౌండేషన్ భాగస్వామ్యంతో బీచ్ శుభ్రత, పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. తెనేటి పార్కు వద్ద గల బీచ్ పరిసర ప్రాంతాల్లో వారు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విశాఖ అభివృద్ధి చెందుతున్న నగరమని, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని హితవు పలికారు. ఈ క్రమంలో విశాఖ బీచ్ను చూసి పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత తీస్తున్నామన్న సంగతి ప్రస్ఫుటంగా కనిపించాలని అన్నారు. సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వారు తెలియజేశారు.
ఉపయోగపడుతుంది. దేనికోసం పెట్టారు మీరు? అండ్ మాకు ఒక యాక్టివ్ సిఎస్ఆర్ వింగ్ ఉంది, ఫినామ్ కేర్ అని. అండ్ అలాంగ్ విత్ బైరెడ్డి ఫౌండేషన్ మేము ఇవాళ వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్తో కలిపి బీచ్ క్లీనప్ చేస్తున్నాము ఆన్ February 14th. చాలా ఉందండి క్లీన్ చేయడానికి బీచ్. అండ్ మా ఇనిషియేటివ్తో మిగతా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వైజాగ్లో ఈ ఇనిషియేటివ్ తీసుకుని మన బీచ్ని చాలా క్లీన్గా ఉంచుతారని చూద్దాం. ఈ నెల 23వ తేదీ ఆదివారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో శెట్టి బలిజ సంక్షేమ సంఘపు ఆధ్వర్యంలోని కట్టస్ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత పోస్టర్ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అధిక సంఖ్యలో శెట్టి బలిజ వధూవరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. శెట్టి బలిజ కమ్యూనిటీ 23 ఫిబ్రవరి 2025 సంవత్సరంలో విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో సీతమ్మపేట బీవీకే కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి దాంట్లో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కొంచెం భారీ సంఖ్యలోనే జనం కనిపిస్తున్నారు, ఎక్కువగా వచ్చేట్టుగా కనిపిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాదుతో పాటు విశాఖపట్నం అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం సిద్ధంగా ఉన్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ నెల 18వ తారీఖు లోపున ఎవరైనా పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే తల్లిదండ్రులు 18వ తారీఖు లోపున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దాని తర్వాత మేము రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే మీ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలనే నిర్ణయంతో మేము ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఫిబ్రవరి 18వ తారీఖు లోపల మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్క అప్లికేషన్స్కి 2 వస్తే బాగుంటుంది, ఎందుకంటే అలాగే అమ్మాయిని కానీ అబ్బాయిని తీసుకొస్తే మాత్రం 3 వచ్చినా మాకు పర్వాలేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలని కోరుకుంటున్నాం. రెండోది, మన అమలాపురంలో జరిగిన వాసంశెట్టి సుభాష్ గారి మంత్రివర్యులో నేను ఉభయ గోదావరి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నిర్ణయించుకుని నేను 1,00,000 మంది ఉన్నటువంటి సభలో నేను మాట్లాడటం జరిగింది. కానీ నాతో పాటు కట్టా వేణుగోపాలకృష్ణ, ఆయన నర్సాపురంలో ఉంటారు. సో అన్నదమ్ముల మధ్య పోటీ ఎందుకనే ఉద్దేశంతో మా శెట్టి బలిజ కులస్తులు అలాగే బీసీ సోదరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి నన్ను సైలెంట్ చేసి వేణుగోపాలకృష్ణ గారిని అని ఎమ్మెల్సీగా నిలబడమని కంటెస్ట్ చేయమన్నారు. సో నా మద్దతు కూడా నేను వేణుగోపాలకృష్ణ గారికి నేను ఇవ్వాలని తెలియపరుస్తూ, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారికి ఓటు వేసి నెంబర్ 1 ఓటు మీద వేసి దయచేసి వారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఈ శెట్టి బలిజ వివాహ పరిచయ వేదికలో మేము ఒక ముఖ్యమైన వ్యక్తులను ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సానబోయిన రామారావు గారు, సో ఆంధ్రప్రదేశ్ శెట్టి బలిజ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, అలాగే మన పెళ్లి పందిరి గుబ్బల ప్రసాద్ గారు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో బాగా చేస్తున్నారు. అలాగే బీవీ రావు క్రియేషన్స్ అంటే బండివారి వివాహ పరిచయ వేదిక, అలాగే మన మంచి వాట్సాప్ క్రియేట్ చేసి జై శెట్టి బలిజ అనేటువంటి వాట్సాప్ని క్రియేట్ చేసి అది లక్షలాది మంది అభిమానం కోరుకున్నటువంటి తణుకు వాస్తవ్యులు కట్టా శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది. వారితో పాటు GMK అంటే గుత్తుల మేరా కుమార్ దాస్కు చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ నుంచి కూడా ఆయన కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మేము సిరి సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాం. వారితో పాటుగా మా శెట్టి బలిజ సంక్షేమ సంఘం కుడిపూడి సత్యబాబు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మాకు శెట్టి బలిజ సంక్షేమ సంఘానికి మాకు 10% ఇస్తానని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా 10%లో మేము ఇక్కడికి ఇదే ప్లేస్లో మేము ఆయన పాలాభిషేకం జరిగింది. కానీ అనుకున్న మాట ప్రకారంగా కాకుండా లచ్చన గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 16 ప్రకారంగా గౌడ శెట్టి బలిజ యాదగిరి సీసరి కులాలు 5 కులాలకు మాత్రమే జీవోలు పొందుపరచడం జరిగింది. అది కాకుండా మరో 4 రకాల కులాలు తీసుకొచ్చి వాళ్ళకు కూడా దీంట్లో షేర్ ఇవ్వాలనుకోవడం అది సమంజసం కాదేమో, అది న్యాయం కాదేమో అని అనిపిస్తుంది అనేది మా యొక్క వాదన. అలాగే మాకు ఇప్పుడు అందరూకి 4-5 నెలల నుంచి షాపులు ఇచ్చేసి అందరూ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మాకు ఇప్పుడు ఇచ్చి మరి ఇది అన్యాయం చేసినట్టే లెక్క. అంటే కీ పోస్టులు అన్నిటి కూడా మేజర్ వాళ్ళందరూ కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడు మాకేమో ఎక్కడో పనికిరాని ప్లేస్లోనో
అనామకమైన బేసిస్లో ఇచ్చి మమ్మల్ని వ్యాపారం చేసుకోవడానికి సమంజసం కాదనేది నేను హృదయపూర్వకంగా గవర్నమెంట్కి నేను తెలియపరుస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లను అమ్మేస్తుందని, అందులో భాగంగానే ఇన్సూరెన్స్ రంగంలోని 100% పెట్టుబడులకు బడ్జెట్ ద్వారా ఆహ్వానం పలికిందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గణేష్ తెలియజేశారు. ఈ మేరకు విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తూ డాబా గార్డెన్స్ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద నిరసన ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం వంటివి బీజేపీ అజెండాలోని లేవని అన్నారు. ఒక పక్క అడవుల్లో ఒక నిజం సంపదను కార్పొరేట్లోకి అమ్మేందుకు గిరిజనులను ఊచకోత కోషిస్తున్నారంటూ విమర్శించారు. Insurance in public sector, we demand. Protect public sector. Protect policyholders' interests. Anti-people policies of central government, we oppose. Anti-people policies of central government, we oppose. Upgradation of pension, we demand. Agents and pensioners unity, long live. Employees, officers, agents and pensioners unity, long live. ఎల్ఐసిలో ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ కలిసి ఈ రోజున ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు 100% పెంచడానికి వ్యతిరేకంగా ఈ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ అవి చేస్తున్నాం. మా ఈ నిరసన ప్రదర్శనకి ప్రధాన కారణం ఏంటి అంటే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి దేశ ఆర్థిక వ్యవస్థకే చాలా నష్టదాయకంగా ఉంటాయి. అలాగే పాలసీ హోల్డర్స్ తాలూకా మనీస్ని చాలా దెబ్బతీసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రెండు కారణాల చేత మేము ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు అనేటువంటి వాటిని ముఖ్యంగా 100% అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడైతే 100%కి వీళ్ళు తీసుకెళ్లారో ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో పూర్తిగా విదేశీ భాగస్వామ్యం వాడు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాడి తాలూకా రోల్ పెరిగిపోతుంది. వాడి పాత్ర పెరిగిన తర్వాత దాని మీద పెత్తనం కూడా ఆ విదేశీ కంపెనీకే వెళ్తుంది. ఎప్పుడైతే ఆ విదేశీ కంపెనీకి పెత్తనం వెళ్ళిందో వాడు ఇక్కడ లాభాలు ఆర్జించడం కోసం వాళ్ళు ప్రీమియమ్స్ అయినా పెంచవచ్చు, లేకపోతే క్లెయిమ్లైనా ఎగ్గొట్టవచ్చు, లేదంటే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా సరే బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి పెట్టుబడి తీసుకెళ్ళి ఇంకో దానికి వాడు బదిలీ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అటువంటివి చేసినట్లయితే ఇన్సూరెన్స్ పరిశ్రమ దెబ్బతింటుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే పట్టదారులు కూడా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరుగుతుంది, అందుకనే ఇన్సూరెన్స్లో విదేశీ పెట్టుబడులు పెంచుతున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు దాదాపు 25 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాలో పనిచేస్తున్నాయి. ఇన్ని పనిచేస్తున్నా సరే అవన్నీ కూడా ఎక్కడైతే రిచ్ పీపుల్ ఉంటారో ధనవంతుల తాలూకా పాలసీస్ మీద వాళ్ళు పూర్తిగా కేంద్రీకరిస్తున్నారు తప్ప పబ్లిక్ సెక్టర్ ఎల్ఐసి కానీ జిఎస్సి కానీ దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాల తాలూకా అవసరాలను కూడా తీర్చేటువంటి పద్ధతుల్లో ఇన్సూరెన్స్ సేవలు అందించడం అనేటువంటి జరుగుతుంది. అంచేత ఈ పెనిట్రేషన్ అనేటువంటిది విదేశీ కంపెనీలు రావడం వల్ల పెరగడం కాదు, మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజల తాలూకా పర్చేసింగ్ కెపాసిటీ అంటే కొనుగోలు శక్తి అనేటువంటిది పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మకం జరుగుతుంది. ఆ మేరకు ప్రజలకి సేవలు కూడా అందుతాయి. వాళ్ళ తాలూకా పొదుపుకి మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి ఎల్ఐసి లాంటివి మంచి సేవలు కూడా అందించేటువంటి అవకాశం అది ఉంటుంది. అందుకనే ఇన్సూరెన్స్లో ఈ విదేశీ పెట్టుబడుల తాలూకా ప్రవేశాన్ని ముఖ్యంగా 100% పూర్తి కంట్రోల్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. చిన్నారిలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు పెన్ ఒలింపిక్స్ పేరుతో స్పోర్ట్స్ మీట్ను నిర్వహించడం ఓ ఆనవాయితీగా వస్తుందని పెన్ స్కూల్స్ చైర్పర్సన్ మిసెస్ అనితా పెరీరా తెలిపారు. క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రోత్సహించే దిశగా అక్కేపాలెం పోర్ట్ స్టేడియంలో క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ అనిత మాట్లాడారు. స్కూల్ మొత్తం మీద 25 విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లుగా తెలిపారు. పాల్గొన్న విద్యార్థులకు, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలోని పెన్ స్కూల్ సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
drive, exceptional sportsmanship, and leadership qualities inspire others to strive for excellence. House captain of Ataipala branch, Likita. Whether in moments of victory or defeat, she remains steadfast, demonstrating that leadership is about staying strong, staying united, and always moving forward. Neely Prasanna, the Blue House captain. The participants of the ring game of boys and girls to please be ready. So what a moment, everyone is rushing, we're running up so hard, and let's see who is going to win, and here we are with the results. Everyone is 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5. Established the school in 1983. It's Penn School. First started in Daba Gardens and then we branched out. Every year we have this sports meet just to encourage the children to also, besides studies, excel in sports. We have a very holistic approach in school. We have masters who not only teach mass PT and drill, we teach them yoga, we teach them meditation, and most important is, although the space problem is there, we still have a PT period which we give twice a week for every child. We believe that it is not only studies, but it's also the physical activity which makes a wholesome child. రహదారి భద్రతా వారోత్సవాన్ని పురస్కరించుకుని ముగింపు వేడుకలను మదనపాలెం బస్ డిపో ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రద బాగ్జీ హాజరై డ్రైవర్ల సర్వీస్లో ప్రమాదరహిత చరిత్రను కలిగిన వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రశంసా పత్రాలను వారికి అందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ శంకరప్రద బాగ్జీ మాట్లాడుతూ మానసిక శారీరక ఆరోగ్యం ప్రమాదరహిత సమాజానికి మూలమని తెలిపారు. డ్రైవర్లు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేలా కుటుంబం ఆర్టీసీ యాజమాన్యం సహకరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షల్లో నిర్వహించుకొని సంబంధిత చికిత్సలు తీసుకోవడం ద్వారా ప్రమాదంలో నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా మరో ముఖ్య అతిథి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ మోహన్ రావు మాట్లాడారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే సమాజ రక్షణ కోసం డ్రైవర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వేగాన్ని నియంత్రించుకుంటూ ప్రమాదాలను నివారించే దిశగా కృషి చేయాలి అంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు, అసిస్టెంట్ డీటీసీ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందువల్ల డ్రైవర్స్ బిహేవియర్ యాటిట్యూడ్ కూడా అద్భుతం. వెరీ గుడ్ టాప్ ప్రయారిటీ అండ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ది బాటమ్ లైన్ ఆఫ్ దేర్ హార్ట్. ఎవరికి ఇస్తారు ఫస్ట్ కానిస్టేబుల్, దెన్ పోలీస్ కానిస్టేబుల్. సో దే ఆర్ సేఫ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ద పోలీస్. సో నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆర్టీసీ కంటే ఏపీఎస్ ఆర్టీసీ ఓవర్ ఇయర్స్ పాస్ట్ 20-25 ఇయర్స్ ఎన్నో నేషనల్ లెవెల్ అవార్డ్స్ వచ్చాయంటే మోస్ట్లీ మన మేనేజింగ్ డైరెక్టర్స్ అంతా ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ డౌన్ కంట్రోల్ చేస్తారు. ఎవరు ఎంత చేసినా అల్టిమేట్ గా రోడ్ మీద ఎట్ వీల్ ఉండేది బస్ డ్రైవర్ డే ఇన్ డే అవుట్. సో మనం పాలసీస్ ఎలా ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ చేయడంలో, రోడ్ మీద ఇంప్లిమెంట్ చేయడంలో, ఎగ్జిక్యూట్ చేసి సంస్థగా మంచి పేరు తెస్తున్న వాళ్ళు బస్ డ్రైవర్స్. అందువల్ల మనం ఏ అవార్డు వచ్చినా, ఏ రివార్డు వచ్చినా ఏపీఎస్ ఆర్టీసీకి ఫస్ట్ క్రెడిట్ గోస్ టు యూ పీపుల్. మాకు ఆర్టీసీ నుండి కోఆపరేషన్ కావాలి, ఆర్టీసీకి పోలీస్ నుండి కోఆపరేషన్ కావాలి.
మనం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు బెనిఫిట్ పొందుతారండి. అది మనం మర్చిపోకూడదు. అందుకే సవాల్ ఉద్దేశించి నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు నుండి ఆర్టీసీ డ్రైవర్స్కి కానీ, కండక్టర్స్కి కానీ, స్టాఫ్కి కానీ, ఆర్టీసీ ఆఫీసర్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉంటే, లేకపోతే సలహాలు, సూచనలు, ఏదైనా ప్రపోజల్స్ ఏదైనా ఉంటే నేరుగా నాకు SMS ద్వారా, వాట్సాప్ ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి తెలియజేయండి. మేము 1 by 1 అన్నీ పాటించడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. మనకు 2 లక్ష్యాలు. మొదటి లక్ష్యం 0 యాక్సిడెంట్, 2 లక్ష్యం 0 ట్రాఫిక్ కండిషన్. ఈ 2 లక్షలను సాధించగలిగితే చాలు. ట్రాఫిక్ పోలీస్కి ఈ 2 పనులు. ఒకటి, ఎక్కడ యాక్సిడెంట్ జరగకూడదు. నెంబర్ 2, ఎక్కడ ట్రాఫిక్ కండిషన్ జరగకూడదు. సో మా ఫోన్ నంబర్, పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7999509579. విశాఖపట్నం జిల్లాలో ప్రతి ఆర్టీసీ ఆఫీసర్ కానీ, స్టాఫ్కి తెలియజేయండి. ఏదైనా ఇబ్బంది ఉంటే, పోలీసు వాళ్ళు సరిగ్గా ప్రవర్తించకపోతే, పోలీసు నుండి సరిగ్గా కోఆపరేషన్ రాకపోతే, లేకపోతే మీ సజెషన్, సలహా, సూచన ఏదైనా ఉంటే నిర్భయంగా, ధైర్యంగా, మోమాట లేకుండా నాకు కాల్ చేయండి. పగలు కానీ, రాత్రి కానీ 24/7 ఈ నంబర్ మీకోసం. ఇప్పుడు యాక్సిడెంట్ తగ్గించడానికి చాలా మెజర్స్ మనం విన్నాము. 2 మాటలు నేను కూడా చెప్పబోతున్నా. డాక్టర్గా మాట్లాడతాను ఇప్పుడు, పోలీస్ ఆఫీసర్గా కాదు. ఇప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్, ఆయన కూర్చొని పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువసేపు కూర్చుంటే, ఇప్పుడు అనుకోండి నెక్ మెడ చూడండి స్ట్రైట్గా ఉంది, అది ఎక్కువసేపు ఇలా ఫ్లెక్స్ చేస్తే సర్వైకల్ స్పాండైలోసిస్ వస్తుంది. అదే మాదిరిగా ఎక్కువసేపు కూర్చుంటే ప్రొలాప్స్, ఇంటర్వర్టిబుల్ డిస్క్, లంబార్ పోర్షన్ లేకపోతే సాక్రల్ పోర్షన్లో మనకు ఇంటర్వర్టిబుల్ డిస్క్ వచ్చేసి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. న్యూక్లియస్ పల్పోసస్ చుట్టూ టాప్గా ఉంటుంది అన్యులస్ ఫైబ్రోసస్. ఏజ్ పెరిగే కొద్దీ ఆ అన్యులస్ ఫైబ్రోసస్లో టియర్ వస్తుంది. ఆ టియర్ ద్వారా న్యూక్లియస్ పల్పోసస్ బయటికి వచ్చి నార్వ్ రూట్ మీద కంప్రెస్ చేస్తుంది. దానివల్ల సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, టింగ్లింగ్, నామ్నెస్ సెన్సేషన్స్ వస్తాయి, మన పారాలిసిస్, పార్షియల్ పారాలిసిస్ కూడా రావచ్చు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలంటే నంబర్ 1 రిక్వెస్ట్, డ్రైవర్స్, మీరు ఎప్పుడైనా బండి ఇదిలా ఉండగా 35 ఏళ్ల సర్వీస్ లో ఒక్క యాక్సిడెంట్ ను కూడా చేయకుండా మానసిక, శారీరక ఆరోగ్యంతో రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పలువురు ఆర్టీసీ డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా తాము బలంగా ఉండేందుకు ఇంటి ఇళ్లలో కారణంగా అంటూ సంబరపడ్డారు. సమాజాన్ని ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు డ్రైవర్లు ఎల్లప్పుడూ మానసిక ఆందోళనకు గురి కాకూడదంటూ వారు సూచించారు. డ్యూటీ అంటే ముందు మా తల్లిదండ్రుల్ని నమస్కారం చేసుకుంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంకోటి ఏంటంటే నిదానమే ప్రధానం. నా భార్య పెట్టిన తిండి వల్ల నా ఆరోగ్యం బాగా ఉండి డ్రైవింగ్ బాగా చేశాను. మీకు అంటే అసలు ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయ్యే సందర్భాలు కానీ అవేమి మీరు ఎప్పుడు
ఎదుర్కోలేదు అలాంటి ఏమీ లేదమ్మా. నేను 73లో క్లీనర్గా, 76లో క్లీనర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు ₹10 ఇచ్చేవారు బస్సుకు అడిగితే. అప్పటి నుంచి ₹10 నుంచి ఈరోజు 93,000 జీతం వరకు నా ఈ సంస్థ ఇస్తుంది. ఈ సంవత్సరం జాయిన్ చేసి చేస్తున్నాను. అలాగే నా భార్య, పిల్లలు, నా పిల్లలు బాగున్నారని మా అబ్బాయిని కూడా స్టీల్ ప్లాంట్ అప్లై చేసుకున్నాను. అయితే ఇప్పుడు మీరు ఈ అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉందమ్మా. రేపే రిటైర్మెంట్ వచ్చి 28నే రిటైర్మెంట్. ఇన్నాళ్ళు ఈ చరిత్రలో అసలు ఎక్కడ ఎటువంటి రిమార్క్ లేకుండా మీరు మెయింటైన్ చేస్తూ వచ్చారంటే మీ ఫ్యామిలీ ఏ రకంగా సపోర్ట్ చేస్తారు? నన్ను బాగా చూసుకునేది నా భార్య. నార్మల్గా మనిషికి టెన్షన్స్ ఉంటాయి, బట్ మీరు ఎలా ఎదుర్కొంటారు? టెన్షన్ అంటే నేను కొంత కష్టపడితే నా భార్య చూసుకునేది. ఇంటికాడ సంసారం అనేది నా భార్య చూసుకునేది. నేనేమో కష్టపడి వచ్చేవాడు, శుభ్రంగా పడుకున్నాడు, శుభ్రంగా డ్యూటీ పంపించింది. ఇక్కడ మీ నేటివ్ ఎక్కడి నుంచి వచ్చారు? కాకరాపల్లి అమ్మ, అనకాపల్లి జిల్లా ములంపాక మండలం కాకరాపల్లి నుంచి వచ్చాను. మీరు నార్మల్గా ఇప్పుడు ఎంత మీ వయసు? నా వయసు 62. నేను చదువుకోలేదు, 3వ తరగతే చదువుకున్నాను. 3వ తరగతి చదువుకుని 62 సంవత్సరాలు సర్వీస్ చేసి దగ్గరలో ఉన్నారు. ఈ నెల 28. ఇప్పుడు మీరు ఎలాగా అంటే ఇప్పుడు మీ హెల్త్ పొజిషన్ ఏ విధంగా ఉంది? హెల్త్ ఇప్పుడు పర్వాలేదమ్మా, బాగానే ఉంది. ఆ మధ్యలో కొంచెం మరి పడ్డాం, తప్పదు. అవన్నీ తగ్గిపోయి ఇప్పుడు హెల్త్గా మళ్ళీ డ్యూటీ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మీకు ప్రస్తుతానికి అంత బాగుంది, అంతా బాగా ఉందా? ఎటువంటి డ్రైవర్స్కి ఎటువంటి సపోర్ట్ లభిస్తుంటుంది? సపోర్ట్ అంటే ఇంటికాడ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలమ్మా డ్రైవర్కి. అంటే ఏ మైండ్ కూడా ఎట్టి ఉండకూడదు డ్రైవింగ్ కూర్చుంటప్పుడు. ఎప్పుడు కూడా రోడ్డు మీద ప్రజల కోసం చూసుకోవాలి. రోడ్డు మీద తిరిగి జనాలు ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకుంటూ మనం డ్రైవింగ్ చేయాలి. మరి అంటే అలవాట్లు ఎక్కువ ఉంటాయి డ్రైవర్స్ ఉంటాయమ్మంటే నాకు లేదు అలవాటు. సిగరెట్ లేదు, మందు అంటే సంవత్సరానికి ఒక్కసారి ఏదో. అంటే మా ఫ్యామిలీ, మా అన్నదమ్ములు 5 ఉన్నాం. ఇప్పుడు అలా పండగకి వస్తే ఏదో అది కొంచెమే, డ్యూటీకి వెళ్తేప్పుడు అయ్యే ఉండవు. నార్మల్గా అసలు డ్రైవింగ్ ఫీల్డ్ లో హ్యాబిట్స్ అనేవి ఉండడం నాకు లేదు. ఉండడం మంచిది అంటారు కాదంటారు? అది కాదన్నమ్మా, ఉండకూడదు. హ్యాబిట్ ఏది ఉండకూడదు. ఇంటికాడ పిల్లలు అలాగైపోతున్నారు, నా తల్లి అలాంటివి కూడా ఉండకూడదు. డ్రైవింగ్ స్టీరింగ్ చేతిలో ఉండి చెప్పు. డ్యూటీ దిగిపోతే మామూలు ఎన్ని సమస్యలు ఉంటాయి. భార్యాభర్తలు అయిన తర్వాత ఏదో కష్టం సుఖం మాట్లాడుకుంటాం. జీడీ రావు అండి, మధురవాడ డిపో డ్రైవర్ని. గత 27 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నానండి. ఇప్పటివరకు ఎటువంటి ఎటువంటి 0 యాక్సిడెంట్లు ఉన్నాం, అందుకే అవార్డు నాకు వచ్చిందండి. మీరు ఎలాంటి సజెషన్స్ అవి తీసుకున్నారు? అంటే డ్యూటీకి వచ్చే ముందు అసలు ఏమనుకుని వస్తుంటారు, వెళ్ళేటప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? వెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. వెళ్ళినప్పుడు 1 అవర్ ముందు వెళ్తాను డ్యూటీకి వెళ్ళినప్పుడు. దానివల్ల టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటాను. నా తోడు మా భార్య మనీ కూడా ఆవిడ. యాక్చువల్లీ ఫ్యామిలీ ట్రబుల్స్ అనేవి ఉంటుండే కదా, వస్తుంటే అన్ని మైండ్లో పెట్టుకుంటూ ఉద్యోగం చేయలేము. కొన్ని పట్టుకోవాలి అంతవరకు. అండ్ హెల్త్ పరంగా మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటుంటారు? హెల్త్ పరంగా అంటే అన్ని ముందుకు ఆకుకూరలు ఎక్కువ, అన్వి ఎక్కువ తిన్నాం, బిర్యానీ ఏమి తిన్నాం, ఓన్లీ ఫుడ్, పెరుగు, రైస్ ఉంటుంది. ప్రీవియస్ ఎవరైనా మీ ఫ్యామిలీలో ఆర్టీసీ డ్రైవర్స్ వాళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. మా నాన్నగారు లారీ డ్రైవరు. ఆయన మాకు గురువు. మీ పిల్లలు ఏం చేస్తారు? మా పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. అబ్బాయి అల్లుడు గారు పోలీసు. చిన్న అమ్మాయి రీసెంట్గా మ్యారేజ్ అయింది నవంబర్లో, యూకే. అసలు యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే డ్రైవర్స్కి హ్యాబిట్స్ ఉంటాయి అంటుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది ఎవరింట్లో ఫస్ట్ నుంచి రావాలండి, మధ్యలో రమ్మంటారు. అది కొంతమంది ఉంటాయి, కొంతమంది ఉండకపోవచ్చు. మధ్యలో వచ్చిన అలవాటు ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఇబ్బందుల వల్ల, కొంతమంది మధ్యవర్తులు ఫ్రెండ్స్ ఎక్కువైపోయి ఎక్కువైపోయి వెళ్ళడం వల్ల, దానివల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదురుతాం. సో మీకు ఈ హ్యాబిట్స్కి సంబంధించి డిపో తరపు నుంచి ఎప్పటికప్పుడు మీకు కౌన్సిలింగ్ ఇప్పిస్తుంటారండి. ఇప్పిస్తారు. డ్యూటీకి వెళ్ళే ముందు కూడా బీచ్ పెడతారు, చెక్ చేస్తారు. 0 పాయింట్ వస్తే డ్యూటీ పంపిస్తారు. రోజు మామూలు 8 పాయింట్లు వచ్చింది మన డ్యూటీ ఆపేస్తారు రోజు. సో అంటే స్ట్రిక్ట్గా దానివల్ల 1 ఇంక్రిమెంట్ పోద్ది. బ్రీచింగ్ వచ్చిందంటే ఇంక్రిమెంట్ పోద్ది. అలాగే ఇంకా మీరు డ్రైవర్స్కి జనరల్గా అంటే మీరు ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఇంకా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా మనం రోడ్డు యాక్సిడెంట్స్ని మనం నివారించవచ్చు? మాకు రావాల్సింది మాకు రాయితీగా మాకు వస్తే ఇంకా ఫ్రీగా ఉంటుంది మాకు మైండ్ సెట్. ఇప్పుడు గవర్నమెంట్ కల్పిన తర్వాత కొన్ని రాయితీలు మాకు వర్తించట్లేదు. దానివల్ల మేము ఇంకా హ్యాపీగా ఉండలేకపోతున్నాం. మా డబ్బులు కూడా కొన్ని గవర్నమెంట్ పడేసుకుంది. సంస్థలు ఉన్నప్పుడు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. గవర్నమెంట్ కలిసిన తర్వాత కొన్ని రాయితీలు మాకు రావట్లేదు. మా డబ్బులే, దాచుకున్న డబ్బులే రావట్లేదు. అవి కూడా ఇప్పిస్తే అందుకని ఇంకా ఫ్రీ ఉంటారు. 50%, 90% ఫ్రీగా వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు?
అంటే డ్రైవర్స్గా మేము అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఉన్నారండి. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తారు? కానీ ఉన్నారని చేయాలనుకునే వాళ్ళకి ఉద్యోగాలు అంటే ముందు రిటైర్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే 1 year 1 year పెంచేస్తారు గవర్నమెంట్ మ్యారేజ్ వెళ్తే. ఇప్పుడు వీళ్ళు రిటైర్ అయితే వాళ్ళు జాబ్లోకి వస్తారు, వాళ్ళు అవ్వట్లేదు వాళ్ళకి. చాలా మొత్తం అలాగే ఎయిర్బెల్ డ్రైవర్కి వెళ్ళిపోతారు, కొంతమంది ప్రైవేట్ వెహికల్స్కి డ్రైవర్కి వెళ్ళిపోతున్నారు. ఉన్నారండి, వస్తారు కూడా. కానీ ఈ సంస్థలో ఉండి మాత్రం కొద్దిగా నేను ఇక్కడ ఈ సంస్థలో ఉండి ఇల్లు కట్టుకున్నాను, పెళ్లి చేశాను, నా భార్యకి ఆధారు, నాకు కుటుంబానికి ఆధారం ఇదే, మీకు వేరే భరోసా ఏం లేదు. వీళ్ళు డ్రైవర్లకి 60 సంవత్సరాలు ఉంటే చాలండి. ఎందుకంటే కేసీలో కూర్చొని ఒక సీట్లో అలా కూర్చొని చేసే జాబ్లు కాదు, రిస్క్తో కూడినవి. వాళ్ళకి 60 సంవత్సరాల వరకు ఉంటే చాలు, అక్కడి నుంచి రెస్ట్ ఉంటే వాళ్ళకి చాలండి. మిగతా వాళ్ళకి జాబ్స్ వస్తాయి కదా చదువుకునే పిల్లలకి. కదా వీళ్ళని అలా సాగదీసుకొని చదువుకునే వాళ్ళకి లేకన్నా అది ప్రాబ్లం కదా. అది అక్కడ వరకు అయితే 60 వరకు అయితే సరిపోద్దండి వాళ్ళకి. అది మేము అనుకుంటున్నాం మా వరకు అయితే. ఎలా మీరు అసలు ఆయన డ్యూటీకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగా రియాక్ట్ అయ్యి ఆయనకి ఏం చెప్పి పంపిస్తుంటారు? నేనేమో చెప్పనండి, హ్యాపీగా ఇంట్లో ఏ రిస్క్ తీసుకోము ఎక్కువ. మేమైతే చాలా హ్యాపీగానే ఉంటాం, అంత హ్యాపీగానే డ్యూటీకి వెళ్తారు ఆయన కూడా. ఏదైనా ప్రెజర్ ఏమైనా ఉంటే మీతో ప్రెజర్ ఉన్నా ఇది జరిగింది అంటే అది కూల్గానే నేను చెప్తాను, సరే ఇది రోజులుగా అయింది కదా, కొంచెం రేపు పొద్దున్న కొంచెం జాగ్రత్తగా చూసుకో, దాని వరకు ఎక్కువ ఫోన్లో టెన్షన్ పడకు, ఏదో పనిష్మెంట్ ఇచ్చారా అది చెయ్యు, దాన్ని అలా మైండ్లో పెట్టుకోకు అనేసి ఇలా చెప్తుంటాను నేను కూడా. అంటే జనరల్ క్వశ్చన్ ఇది, జనరల్గా వైఫ్ కాల్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒప్పుకోరంటారు. మరి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారా ఫ్యామిలీ దగ్గర నుంచి? చూస్తానండి, మళ్ళీ చేస్తాను చెప్పేస్తానండి. నాకు అవకాశం లేనప్పుడు చూస్తాను ఫోన్ కాల్, మళ్ళీ ట్రాఫిక్ మళ్ళీ చేస్తాను చెప్పాను తను కూడా ఓకే పెట్టేస్తుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు వీలైతే చేస్తారు, మర్చిపోతే తను చేస్తారు. ఆయనకి తెలుస్తుందండి నేను ఏ టైంలో అర్జెంట్ అయితే ఎన్నిసార్లు చేస్తాను, కాకపోతే మామూలుగా అయితే ఎన్నిసార్లు చేస్తాను తెలుసు, దాని వల్ల రేట్. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సెస్ వస్తున్నాయి కదా, అది మీ డ్రైవర్స్ దీని మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? అది నాకైతే పెద్దగా తెలియదండి, ఎందుకంటే మాకు ఆల్రెడీ 55 వచ్చింది. అది వచ్చిన తర్వాత అలాగే తిరుపతిలో తిరుగుతున్నాయి, కొన్ని చూసాము. కొన్ని అంతా ప్రైవేట్ డ్రైవర్లు, గవర్నమెంట్ డ్రైవర్లు ఎవరు లేరు. ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ట్రైనింగ్ ఇస్తాం డ్రైవర్లకి. ఆ డ్రైవింగ్ కొంతమంది డ్రైవర్లు తీసుకుంటారు, కొంతమంది ఉండకపోవచ్చు. మా దగ్గర రావు అవి, ఎందుకంటే టెక్నాలజీ వేరు. చాలా యాక్టివ్గా నేర్చుకుంటారు దానికోసం. అదైతే లేదు నాకు అది నమ్మకం. ప్రతిదీ ఆయనకు చదువు తక్కువైనా కూడా ప్రతిదీ మైండ్ సెట్ ఎక్కువ, గుర్తుపడతారు, చాలా కేర్గా తీసుకుంటారు దాన్ని. ఇలా చెయ్యాలి దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. అది నేర్చుకోకపోతే ఎలా అవుద్ది. ఆ టిమ్ కొట్టడం ఫస్ట్ వచ్చేది కాదు, అలా నేర్చుకున్నారు. అలాగే ఇది కూడా నేర్చుకున్నారు. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది మా వారిలో. ఉద్యోగం మానేమండి, మధ్యలో ఉన్నాను, పిల్లల మధ్యలో ఎడ్యుకేషన్ ఉంది, ఉద్యోగం మానేసి ఏం చేయాలి నేను? అదే నేర్చుకున్నాం, 6వ క్లాస్ చదువుకున్నాం, దీన్ని నేర్చుకున్నాం, ఉద్యోగం అనేది కంటిన్యూ అయిపోతుంది. లాంగ్ బాల్కి వెళ్తారు, 2-in-1 కర్ణాటక డ్రైవర్, నా పక్కన ఇంకో డ్రైవర్ ఉంటారు, ఇద్దరు సపోర్ట్ హ్యాపీ ఇద్దరు వెళ్ళొస్తుంటాం. అంటే ఎక్కువ టైం మీరు డ్రైవింగ్ చేయడం వల్ల మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్ కానీ అలా ఏమో అనిపిస్తుంది? వస్తుంటాయండి, అలవాటు అయిపోయింది. ఇంకా అలవాటు అయిపోయింది ఏముంది, మగతగా ఉందనుకోండి, ఒక 2 సెకండ్లు దిగి అట్టి వాష్రూమ్ టీ తాగి అటు బయట చుట్టూ తిరిగి 2 వేసుకొని అవసరమైతే తిరిగేలా కొట్టుకొని కూడా ఆ రోజులు ఉన్నాయి. వాటర్ బాటిల్ నీళ్ళు పైన జల్లుకొని అవసరమైన అది కూడా ఉన్నది. తప్పదు మరి, ఇంకా ఇది బండి. కానీ మన లారీలాగా పక్కన పెట్టి ఆపుకోలేము, గమ్యం చేర్చాలా, టైంకి ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి. అది అంటే ఇలా అడుగుతున్నాను కదా, అసలు మీ డ్రైవింగ్ టైంలో ఎప్పుడైనా మీరు మీ వెహికల్ కాకుండా ఇంకేమైనా అదర్ వెహికల్స్ యాక్సిడెంట్స్ మీరు చూడడం కానీ ఆ టైంలో టెన్షన్ పడడం కానీ ఇలాంటివి ఉన్నాయండి. నందిగామ దగ్గర ఒకసారి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నందిగామ దగ్గర ట్రాఫిక్ అయిపోయింది. నేను విజయవాడలో మా డ్రైవర్ బండి ఇచ్చాను, నందిగామ ట్రాఫిక్ అయిపోయింది 80 kilometers. ఇతను ట్రాఫిక్ అయిపోయింది, ఆరు డిస్టెన్స్కి లేచిపోయి చూస్తే ముందు ఆ వ్యాన్లో డ్రైవర్ చనిపోయినాడు, యాక్సిడెంట్ అయిపోయి. కానీ ఎవరు తెలియదు, ట్రాఫిక్ ఆగిపోయింది అనుకుంటాం, కానీ ఎవరు ముందుకెళ్ళి చూడట్లేదు. నేను చూసాను చెప్తే అప్పుడు మళ్ళీ అక్కడ ఉన్న టోల్ ప్లాజా ఉంది అక్కడ దగ్గరలో, వాళ్ళ పోలీసులు చెప్తే పోలీసు వచ్చి దాన్ని వెహికల్ పెట్టి అతను ముందుకు క్యాబులు లాగి కాళ్ళు చచ్చి పడిపోయినాయి, ఊపిరి ఆడుతుంది. నా వల్ల అతనికి ఒక సేవ్ చేశాను ఆ రోజు నేను. అప్పుడు వెహికల్ పక్క లాగేసి ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయింది. అది వెళ్ళడం తెలిసింది నాకు. అప్పుడు చిన్న వెళ్ళిన దాకా ఇల్లు వచ్చిన దాకా భయం ఉంది, మనసులో ఉండిపోయింది. తర్వాత ఇంకా అవన్నీ 2 వేలు మామూలే కదా, ఆ దేవుడే ఉన్నాడు అంటే మా దేవుడు నమ్మకం వెళ్ళిపోతాం అంతే. తల్లిదండ్రులు, దేవుడు, గురువు అంతే నాకు.
తర్వాత మా ఇళ్ళాలు. బిడ్డ పుట్టిన వెంటనే సంబంధిత ధృవీకరణ పత్రాల్లో ఎటువంటి తప్పులు లేకుండా నేరుగా తల్లిదండ్రులకు అప్పగించేలా కేజీహెచ్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పి పద్మావతి, గొండు సీతారాం, కుమారి ఆదిలక్ష్మి, త్రివర్ణలు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న వీరు శుక్రవారం కింగ్ జార్జ్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డి రాధాకృష్ణ సారథ్యాన సెంచరీ హాల్లో జరిగిన సమావేశంలో పిల్లల జన్మ మరణ దినోత్సవ ధృవీకరణ పత్రాల్లో సత్వర తప్పొప్పుల సవరణలపై చర్చించారు. ఈ చర్చల్లో కమిషన్ సభ్యులు పద్మావతి, సీతారాం, కుమారి, ఆదిలక్ష్మి, త్రివర్ణలు పిల్లల జనన మరణ సర్టిఫికేట్లు అందించేందుకు గాను పిల్లల వార్డుకు అనుసంధానంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారా, బిడ్డ జన్మదిన ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటే అటువంటి వారికి ఎలా అందిస్తున్నారో వైద్యాధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మావతి, సీతారాం, ఆదిలక్ష్మి, త్రివర్ణలు మాట్లాడుతూ పిల్లల వార్డు ప్రాంగణంలోని డిఎస్ఓఏ, ఎస్ఓలో సారథ్యంలో జనన మరణ ధృవీకరణ పత్రాలు అందజేయాలని, బిడ్డ పుట్టిన పడక దగ్గరకే తప్పులు లేకుండా ధృవీకరణ పత్రాలు అందించాలని, తప్పులు తొలిన పాత ధృవీకరణ పత్రాల వారికి నిర్దేశించిన సమయానికే అందించేలా సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నామని అన్నారు. అలాగే ఈ ధృవీకరణ పత్రాలు పబ్లిక్ కాపీలు కనుక ఎవరు దరఖాస్తు చేసినా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డి రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఆదేశాలను, సూచనలు అనుసరించి త్వరితగతిన చర్యలు చేపట్టి ఆసుపత్రిలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి పూర్తి ప్రాధాన్యతను కల్పించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. చేస్తే మీరు ఇవ్వచ్చు, డెలిగేషన్ లేకుండా నాకు నేనే ఇచ్చేసినట్టు తప్పది. చైల్డ్ రైట్స్ వైలేషన్ అవుతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది వస్తుంటే ఎంతమంది మీ 3 రోజుల క్రితం వచ్చింది వస్తుందని చెప్పేసి అని 2024, 25 ఇప్పుడు అడిగితే అప్పుడు అడిగి చేసి ఉంచుకోవాలి. బాలల హక్కుల కమిషన్ తరఫున రివ్యూ మీటింగ్ పిల్లల మీద బర్త్ సర్టిఫికెట్స్ అవి సరైన రీతిలో జరగట్లేదని కొన్ని కంప్లైంట్స్ రావడం వల్ల కేజీహెచ్లో దీనికి సంబంధించిన ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఉన్నటువంటి ఈ రివ్యూ మీటింగ్ల యొక్క ఉద్దేశం ఏంటంటే దీనిలో ఉన్న లోపాలను సరిదిద్ది వారు సరైన రీతిలో సక్రమంగా ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వర్తించే విధంగా పనిచేయడం కోసం, అలాగే ఏమన్నా వాళ్ళకి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మా బాల హక్కుల పరిరక్షణ కమిషన్కి విన్నవించుకున్నట్టయితే అది మరి మేము పై స్థాయిలో మాట్లాడి వాళ్ళకి కూడా వెసులుబాటు కల్పించే విధంగా కూడా బాలల పరిరక్షణ కమిషన్ పనిచేస్తుందండి. ఇది మన ఈ వైజాగ్లోనే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనే అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మేము ఈ రివ్యూ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది. కంప్లైంట్స్ అంటే అది బర్త్ సర్టిఫికేట్స్లో ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ టైంలో ఇవ్వట్లేదు, 24 అవర్స్లో బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే తిప్పించుకుంటున్నారని ఒకటి. అలాగే పేర్లులో లోపాలు, తేడాలు పడడం, ఇంటి పేర్లు కానీ వీటిలో సర్నేమ్స్ ఇవి ఎక్కువగా వస్తున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఉన్నాయి. ఇక్కడే ఇప్పటికే 600 బర్త్ సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పీడీ గారు చెప్పడం జరిగింది. మరి దాని మీద కూడా ఇప్పుడు ఇందులో మాట్లాడి అది ఎంతవరకు నిజమో అసలు వీళ్ళిద్దరి దగ్గర పెట్టి మేము మాట్లాడి నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ యొక్క డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేషనల్ కమిషన్ ఈ డైరెక్షన్స్ ఇష్యూ చేయడం జరిగిందండి. బేబీ పుట్టినటువంటి 24 అవర్స్లో దే కెన్ ఇష్యూ ద డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అలాగే ఇప్పుడు ఏమంటే మెయిన్గా ఏమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే పేరెంట్స్ ఇంటి పేరు కానీ లేకపోతే వాళ్ళ నేమ్స్ కానీ మిస్టేక్ ఉంటే ఆధార్లో అవే మళ్ళీ ఇది ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది. దీనివల్ల పెండింగ్ అనేటువంటిది చూపిస్తూ ఉన్నారు. అయితే ఈ పెండెన్సీని కానీ ఏదైతే వస్తుందో ఇమ్మీడియట్లీ దే కెన్ రెక్టిఫై ద ఇష్యూ. ఎక్కడ ఉంది అనేది జీజీహెచ్ సూపరింటెండెంట్ కెన్ ఐడెంటిఫైడ్ ద ఇమ్మీడియట్లీ ద మిస్టేక్ ఐడెంటిఫై చేయాలి ఎక్కడ ఉందనేది. అంటే ఎవరైతే ఉన్నారో చిల్డ్రన్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది చైల్డ్ రైట్స్ కమిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. ఇందులో ఏమన్నా ఉన్నా కూడా మేము రికమెండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కమిషన్ గైడ్లైన్స్ ఇచ్చినాక నేషనల్ కమిషన్ మనకి వితిన్ 24 అవర్స్ అంటే దాదాపు 1 మంత్ 2 మంత్స్ కూడా తిప్పించుకుంటున్నారు. అది కూడా మా కమిషన్కి ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ కేజీహెచ్, ఎంటైర్ ఏపీ అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అందుకనే ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ముఖ్యంగా ఎఫర్ట్ పెట్టడం కూడా జరిగింది. నమోదు చేయాలి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది కూడా లాస్ట్ మంత్తోనే ఎండింగ్ చేశారు, కానీ ఇంకా అవుతూనే ఉందన్నమాట. 26 జిల్లాల్లో కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేటువంటిది లేట్గా రావడం జరిగింది. ఇప్పుడు మన కేజీహెచ్లో కూడా దాదాపు 500 డిఓబీస్ పెండింగ్ ఉన్నాయి అనేది కూడా చెప్తా ఉన్నారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. మద్దెలపాలెం 33, చిన్న గడిలి 40, చిన్న గదిలి 40, సింహాచలం 29, మర్రిపాలెం 49, కేజీపేట 83, టిఆర్ నగర్ 37, మలక్పురం 51, ఎంవీపీ 62, అల్హీపురం 116. అంటే నియర్లీ 600 దాకా పెండెన్సీ బిఫోర్ కేజీహెచ్ డిఓబీస్. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా వైలేషన్ జరుగుతుంది. ఇక్కడ పెండెన్సీ అంటే ఇప్పుడు ప్రజెంట్ కాకుండా బిఫోర్ పాస్ట్ది కూడా పెండెన్సీ ఉంటుంది. దానివల్ల ఆర్టీఏ యాక్ట్కి సంబంధించి కూడా పిల్లలు వైలేషన్కి గురవుతున్నారు. చైల్డ్కి సంబంధించినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఏ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వట్లేదు. వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 21A కూడా వైలేషన్ జరుగుతుంది డిఓబీస్ వల్లే. అందుకని దీనిని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసమే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం డిఓబీస్ ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా చైల్డ్ రైట్స్ కమిషన్, నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ అండ్ ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ కెన్ ఇష్యూ ద ఇన్స్ట్రక్షన్స్ ఇమ్మీడియట్లీ టు ఇష్యూ ద డిఓబీస్. ఆధార్ కార్డులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా సర్టిఫికేట్లు ఇష్యూ చేసినట్లయితే దాని ప్రకారం సర్టిఫికేట్ మనం తీసుకొచ్చారు. ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత కూడా ఆసుపత్రి దాంట్లో తప్పులు వస్తున్నాయని చెప్పి కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. అది చైల్డ్ రైట్స్ వైలేషన్. అది చైల్డ్ రైట్స్ కమిషన్ ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కానివ్వండి, శ్రీకాకుళంలో కానివ్వండి, ఇటీవల కాలంలో బీజీహెచ్ కానివ్వండి, వాటిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తుంది. మీరు అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే 24 గంటల లోపల బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం, 48 గంటల లోపల పేర్లు ఏమైనా ఉన్నట్లయితే సరిచేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాన కేజీహెచ్ గురించి చెప్తున్నాం మనం, అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇక్కడ పుట్టిన వెంటనే బేబీకి 24 గంటలు, ఎందుకంటే దీనికి సంబంధిత అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందుకే నేనేమంటానంటే, ఇప్పుడు ఒక యాప్ కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. పాత రోజుల్లోనే ఉందా యాప్ని, కానీ ఎందుకో దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి దానికి అనుకూలంగా ప్రస్తుతం ఏదైతే మనకు టెక్నాలజీ ఉందో దాన్ని ఉపయోగించుకొని పేర్లు అయితే సరిచేయాల్సిన అవసరం ఉంది. సరిచేయాల్సిన పేరు కూడా వితిన్ ఒక 48 అవర్స్ లేకపోతే 24 గంటల టైం తీసుకొని వెంటనే దాన్ని రెక్టిఫై చేయాలని మాత్రం కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు ఆదర్శనీయమని, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కొనియాడారు. ఆయన సమాజానికి అందించిన సేవలు విశ్వసనీయమని పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రంలో వివిధ పదవులు అధిరోహించి భావితరాలకు మార్గదర్శిగా నిలిచారని, తన సేవలను గొప్పతనాన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖమైన సంస్థలకు ఆయన పేర్లు పెట్టాయని గుర్తు చేశారు. సభవరంలో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉన్న విషయం మనందరికీ విదితమేనని అన్నారు. మంచి పరిపాలనా దక్షత కలిగిన నేతగా, ముందు చూపు కలిగిన నేతగా ప్రసిద్ధిగాంచారు అంటూ పేర్కొన్నారు. శుక్రవారం సంజీవయ్య 104వ జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సామాన్యులు, రైతుల ఆర్థిక అభ్యున్నతకై పూర్తి స్థాయిలో సహకారం అందించాలి, మంజూరు ప్రక్రియలు, సరఫరా విధానాలు పాటించాలి అంటూ బ్యాంకర్లకు సూచించిన జిల్లా కలెక్టర్. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను బహిష్కరించాలి, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శుల డిమాండ్. బిడ్డ పుట్టిన వెంటనే జన్మ ధృవీకరణ పత్రాలు అందజేయాలి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కొండు సీతారాం వెల్లడి. వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.